ఇప్పుడు ఏం చేద్దాము? ఈ పార్టీని గేమ్ తో స్టార్ట్ చేద్దాం మేడం. గేమ్ తోనా? గేమ్ అంటే మనకి కావాల్సిన గౌన్ కదా. గేమ్ ఆడుతున్నప్పుడు గౌన్ దొరికిపోద్రా? అవునా? హలో వెయిటర్స్, ఏంటి అక్కడ మాట్లాడుకుంటున్నారు? ఏం లేదు మేడం, మావాడు మందు ఎంత అవుతాను అడుగుతుంటే. హలో, మీరు ఇక్కడ వచ్చి తినడానికి మందు తాగడానికి కాదు, హెల్ప్ చేయడానికి. సరే, ఏమన్నారు? గేమ్. అవును, ఒక చిన్న వార్మప్ స్టార్ట్ చేస్తే బాగుంటది కదా. ఇంద్రజ గారు ఏమంటారు? చిన్న వార్మప్ గేమ్ ప్లాన్ చేద్దామా? సెటప్ ప్లీజ్. ఓకే, సో మేము ప్లాన్ చేసుకున్న గేమ్ ప్రాపర్టీ సెటప్ మొత్తం రెడీగా ఉంది. యు భాస్కర్, మేనేజర్ ఆఫ్ ద పబ్. సో మేము ఒక గేమ్ ప్లాన్ చేసాము. అసలు పబ్ లో గేమ్లు ఉంటాయా? అసలు శ్రీదేవి డ్రామా కంపెనీ ఏంటి ఆఫ్ సారీ ఈవెంట్లు చేస్తారు మీరు? దానికి బుల్లెట్ భాస్కర్ గారు ఉన్నారు. జాగ్రత్తగా వినండి, గేమ్ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. నేను చెప్తాను. గేమ్ అయితే ప్లాన్ చేసాము. అక్కడ చూడండి కొన్ని వస్తువులు ఉన్నాయి. అవును. ఎవరైతే కంటెస్టెంట్ వస్తారో వాళ్ళు ఆ వస్తువులన్నీ చూసుకుంటారు. ఒక ఆర్డర్ లో చూసుకుంటారు. అంటే ఫస్ట్ ఏది ఉంది, సెకండ్ ఏది ఉందని చూసుకుంటారు. వాళ్ళు చూసుకున్నాక వాళ్ళ కళ్ళకి గంతలు కట్టేస్తారు. కట్టిన తర్వాత వాటిని ఆర్డర్ మార్చేయాలి. ఇక్కడ హెల్పర్స్ ఉన్నారు, సారీ మా వెయిటర్స్ ఉన్నారు. వాళ్ళు ఆర్డర్ మొత్తం మార్చేస్తారు. మార్చిన తర్వాత వీళ్ళ కళ్ళకున్న గంతల్ని తీసేస్తాం. తీసిన తర్వాత వాళ్ళు ఫస్ట్ ఏ ఆర్డర్ లో అయితే చూసారో సేమ్ ఆర్డర్ లో వాటిని ప్లేస్మెంట్ చేయాలి. అండ్ ఆ ప్లేస్మెంట్ సరిగ్గా అవ్వకపోతే చితక్కొట్టుడు. ఫస్ట్ ఎవరు ఆడుతున్నారు? ఈ ఎపిసోడ్ కి సెగ్మెంట్ కి కర్మ కర్త క్రియ మా రమేష్ గారు కాబట్టి రండి. మా కర్మ. సో రమేష్ అన్న, ఫాస్ట్ గా చూడండి. నువ్వు చూసిన ఆర్డర్ ఇది కాదు. ఒక నిమిషం మళ్ళీ షఫల్ చేయాలి ఫాస్ట్ గా, ఎందుకంటే ఆర్డర్ చూడండి ఒరిజినల్ ఆర్డర్ మొత్తం. నేను ఫోటో తీస్తా. ఇప్పుడు ఇది ఆర్డర్ నా. ఫాస్ట్ 10 సెకండ్స్ ఫాస్ట్ గా రెడీ. షఫల్. అండ్ ఇది మళ్ళీ రీఅరేంజ్ చేయడానికి టైం వచ్చి 1 minute. కమ్ ఆన్, రెడీ. యువర్ టైం స్టార్ట్స్ నౌ. seconds remaining. B square A plus B whole square. Time up. కొట్టండి ఇప్పుడు. ఎన్ని రైట్ ఎన్ని తప్పు అది చెప్పండి ఫస్ట్. 8 తప్పు 2 రైట్. ఇది మధ్య పెట్టు. ఇప్పుడు 6 తప్పు. ఇది కరెక్ట్, ఇది ఫైనల్. ఇది ఎన్ని రాంగ్ ఏంటి తప్పు? ఓకే, ఈసారి వచ్చి అన్ని తప్పే. ఫస్ట్ రౌండ్ లో రమేష్ గారు ఫెయిల్ అయ్యారు కాబట్టి ఇప్పుడు వచ్చేస్తున్నారు యు భాస్కర్. రండి. రమేష్ గారు ఓడిపోయారు, వెళ్ళి కూర్చోండి. ఇప్పుడు వచ్చారు యు భాస్కర్. ఎందుకు ఈ గేమ్ లో నేను ఆడతా. సరే, కొట్టడానికి. భాస్కర్ ఉన్నాడు, ఆర్డర్ ఇది కాదు. ఫాస్ట్ ఆర్డర్ పెట్టండి. 10 సెకండ్ ఫాస్ట్ రెడీ. తీసుకెళ్ళిపోండి, వెళ్ళిపోండి. రెడీ 1 2 3. కానీ కొట్టడానికి కొంతమంది లేడీస్ వస్తున్నారు, చాలా కక్ష ఉంది వాళ్ళకి. యు భాస్కర్, మీరు తప్పు చేస్తే అంతే, చితక్కొట్టుడే. అండ్ యువర్ టైం స్టార్ట్స్ నౌ భాస్కర్ గారు. A square B square A plus B whole square. 20 seconds remaining. He ate our mine, I don't care. Attack, yelka pilli meera ke. నేను అన్ని కరెక్ట్ గా పెట్టాను అనిపిస్తుంది. ఇందులో ఎన్ని తప్పు ఎన్ని రైట్? నేను చెప్తా. 7 తప్పు.
ఇప్పుడు ఎన్ని రైట్ టైమ్ అప్ ఓకే భాస్కర్ గారు మీరేం చేశారు తెలుసా ఒక్కటే రైట్ కాదబ్బా అన్ని ఫ్యామిలీలు మెయింటైన్ చేస్తున్నారు ఈ గుర్తుపెట్టుకోలేకపోతున్నారా అవి గుర్తెట్టుకునే ఇది మర్చిపోయాను ఓకే ఇప్పుడు ఖచ్చితంగా 3 కరెక్ట్ గా పెట్టిన నమ్మకం 3 లేకపోతే కొట్టండి ఈసారి ఒకటే భాస్కర్ గారు ఈ గేమ్ మీరు కూడా ఆడలేకపోయారు కాబట్టి పక్కెళ్ళి కూర్చోవచ్చు మీరు కూర్చోండి ఎందుకు నన్ను కుక్కను కొట్టారు అందరూ ఆడోళ్ళు అయితే మామూలు కొట్టలే లేదురా పగ తీర్చుకోవడానికి ఇక్కడే ఉంటా ఏ కుక్క ఊరు కుక్క ఇంటి కుక్క ఓకే సో ఈసారి జెండర్ చేంజ్ చేద్దాము రోహిణి గారు రండి లేదు ఆడవాళ్ళని కొట్టకూడదు తెలుసా ఆడవాళ్ళని కొట్టొచ్చు పద ఓకే రెడీ చూసుకోండి 10 సెకండ్ టైం 1 ఇప్పుడు మార్చండి ఫాస్ట్ గా రండి రోహిణి గారు అండ్ యువర్ టైం స్టార్ట్స్ నౌ జింక పూలి మీదకే మోని జీన్స్ మీదకే లాస్ట్ 10 seconds A square B square A plus B whole square రోహిణి గారు 2 కరెక్టా నేను చూసింది ఇదే నా మైండ్ లో 7 రైట్ 2 తప్పు ఓకే 2 మార్చిన తర్వాత ఓ 2 రాంగ్ అన్నారు కదా ఒక నిమిషం 1 2 3 అన్ని కరెక్ట్ సూపర్ మచ్చి సూపర్ మచ్చి ఆల్ రైట్ మరి నెక్స్ట్ రౌండ్ ఆడడానికి శ్రీకర్ ఇతను కొట్టడానికి నేను వస్తా ఆ కొట్టడం వద్దులే కూర్చో కార్తిక్ ఎవరెవరు వస్తారు కొట్టడానికి నేను కొడుతున్నా ఎవరు కొట్టినా కొట్టబోయినా కాదు ఇదే ఎక్కడ అన్యాయం అండి నాకు అర్థం కాదు లేడీస్ మాత్రం లేడీసే కొట్టాలా జెంట్స్ అయితే లేడీస్ కూడా కొట్టచ్చా అగో అమ్మాయిని చూడు ఆడిపే ఫాస్ట్ 1 Your time start now. మూడు రైట్ 6 తప్పు మార్చండి 6 ఇంకా టైం ఉంది ఓకే టైం అప్ ఓకే ఇప్పుడు వచ్చి 4 రైట్ 5 తప్పు ఫైనల్ గా ఈసారి 2 రైట్ అని తప్పు ఓకే సో ఈసారి వచ్చేసరికి
శ్రీకర్ నిజంగా మీది ఒక ఫోటోజెనిక్ మెమరీ. లాస్ట్ టైం ఈ మ్యాజిక్ ట్రిక్ అండ్ ఆ మ్యాథ్స్ ది మీరు చేశారు. మీది నిజంగా ఫోటోజెనిక్ మెమరీ ఉంటది అనుకున్నా. మేబీ అండర్ ప్రెషర్. నిజం చెప్పాలంటే చాలా కరెక్ట్ గా గుర్తుపెట్టుకున్నాను. వెనక్కి తిప్పిన మరుక్షణం మొత్తం పోయింది. ఆ తర్వాత మళ్ళీ కొట్టేటప్పుడు అయితే ఖచ్చితంగా మర్చిపోతాం. సో అదే కరెక్టే. సో అండర్ ప్రెషర్ ఎక్కడో చిన్నగా మిస్ అయ్యింది. అయితే ఈసారి మీ స్కోర్ వచ్చి 6 తప్పు 3 రైట్. అవుట్ ఒప్పుకుంటే అవుట్ వచ్చేయాలి. బాబుకి నరేష్కి ఇద్దరికి చూసుకో ఛాన్స్ ఇద్దాం. ఇద్దరికి కూడా. నరేష్ గారు నాకు శ్రీదేవిలో తోడు, వీడు జబర్దస్త్ నా శిష్యుడు కాబట్టి. అరే నువ్వు 5 గుర్తు పెట్టుకోండి. దెబ్బలు తినకూడదు, మన పరువు పోకూడదు. అర్థమైందా? ఒక్క నిమిషం ముందు సర్దేద్దాం. చూసుకోండి ఒకసారి. రెడీ. ఇంద్రజ గారు ఇది కరెక్టా కాదా? 6 రైట్ 3 తప్పు 3 తప్పు. చూసుకోండి. ఇంకా టైం ఉంది, ఇంకా టైం ఉంది. ఎన్ని రైట్ ఫాస్ట్? ముందైతే 6 రైట్ 3 తప్పు. ఇప్పుడు 6 తప్పులు 3 రైట్. ఎక్కడైనా ఇల్లు కొడితే ఓకే. నా పాటలు గారు కూడా కొడుతున్నాడు. అన్ని కరెక్ట్ పెట్టాను నేను. ఛాలెంజ్ చేసి చెప్తున్నా, నా అన్ని కరెక్టే. ఇదో 5 నా కరెక్ట్. ఫస్ట్ చాలా కరెక్ట్ గా పెట్టారు బాబు. 6 రైట్ వచ్చింది. ఒక్క నిమిషం. సీసీటీవీ ఫుటేజ్ లో చూసాము. నరేష్ రైట్, బాబుయే తప్పు. ఒక్క నిమిషం. ఇప్పుడు అన్ని తప్పంట. ఆయన సెట్ చేసుకొనివ్వండి పాపం. బాబు లాస్ట్ ఒక బౌల్ ఉండింది కదా. అరే నేను అన్ని గుర్తు పెట్టుకున్నా. ఇగో ఫస్ట్ 2 నేను చెప్పేది ఏంటంటే క్లియర్ గా. నాకు ఎలాగో కొడతారు అర్థమైంది. నా ఒక్కడే తప్పులు ఎందుకు, ఈడి కూడా తప్పులు కావాలి. నువ్వు మళ్ళీ నన్ను మార్చావురా. ఓకే మేడం, వీళ్ళు ఫైనల్ గా పెట్టారు. నరేష్ ఎన్ని తప్పు, మనోడిది ఎన్ని తప్పు. ఓకే నేను చెప్తా. నరేష్ అన్ని తప్పు, బాబుది కూడా అన్ని తప్పే. నాకు దయచేసి ఫోటో చూపించండి. ఎందుకంటే రెడ్, ఎల్లో, రెడ్, క్యారెట్, రెడ్. అరే పంది నువ్వు. లేదా ఫోటో ఇవ్వను, మా ఇద్దరికి తెలిపోద్ది. అతను అడిగింది కూడా కరెక్టే. ఇన్ని దెబ్బలు తిన్నాడు కాబట్టి నిజాలేంటో తెలియాల్సిన అవసరం తనకు కూడా ఉంది. నరేష్ ఇట్రండి, నేను చూపిస్తాను. వచ్చి చెప్తా మీ పని. 2 seconds టైం. ఇది చూసుకోండి. ఇలాగే మీరు పెట్టాలి. మీరేమడిగారు? ఆర్డర్ తప్పుగా ఉందా, నిజంగానే తప్పుగా ఉందా అన్నారు. తప్పుగా ఉంది చెప్పేశాం. చెప్తున్నా, నేను దేవుడి గుళ్ళో ఉన్నా. దెబ్బ పడిందో మామూలు కూడా. దేవత కూడా ఉన్నా కదా, కొంచెం మాకు ప్రసాదం కావాలి మేడం. లాస్ట్ 20 seconds గో. అరే చూడరా, ఏది నాకు గుర్తులేదు. నేను డ్రాప్. బాబుని కొట్టండి. 20 seconds ఉన్నాయి. 20 seconds ఉన్నాయి. ఐకాన్ బాబు మేడం క్విట్ చేసి వెళ్ళిపోండి బాబు. ఎందుకు ఇంకా కోట్లు తింటారు? భాస్కర్ అక్కడ డజన్ అట్టపళ్ళు ఉండే ఏవేవన్నీ. ఇంకొక రౌండ్ వెళ్ళిందంటే మొత్తం ఖాళీ అయిపోతుంది. సో ఇప్పుడు దాకా ఈ గేమ్ ఎవ్వరు సరిగ్గా ఆడలేదు కాబట్టి ఇప్పుడు ఈ సేమ్ గేమ్ ముగ్గురు ఆడబోతున్నారు. అందుకే కొన్ని ఐటమ్స్ కూడా పెంచాము. గాజులు, కొన్ని బొమ్మలు, వాటర్ బాటిల్ కొన్ని యాడ్ చేసాము. అండ్ ఇప్పుడు ఆడబోయే ముగ్గురు ఎవరంటే కార్తిక్, అజర్ అండ్ చాణక్య. అయితే ఒక నిమిషం టైం ఇస్తే మేము ఫాస్ట్ గా మారుస్తాం. చూసుకోండమ్మా, ఫాస్ట్ మార్చండి. ఏ 1 2 3 4 5 6
7, 8, 9, 10. And your time starts now. ఇంద్రజ గారు 7 రాంగ్ ఇదండి మా వార్మ్ అప్ పార్టీ గేమ్. ఏమంటారు ఇంద్రజ గారు, ఎలా అనిపించింది ఈ రౌండ్? ఏంటి అసలు వీళ్ళకేమైనా పగ ఉందా? ఫుల్ రివెంజ్ లో ఉన్నారు, ఒకరి మీద ఒకరు కక్ష తీర్చుకున్నట్టు. అది ఎలా కొట్టుకుంటున్నారు ఏంటండి వీళ్ళు? రేటింగ్ కోసం అవసరమైతే ప్రాణాలు ఇస్తాను నిరూపించుకున్నా. భాస్కర్ చెప్పు.